వెల్కమ్ టు ఫేస్ ఇన్స్టిట్యూట్ అండి. ఈ వీడియోలో ఏపీపీఎస్సీ నుంచి ఇప్పుడే రిలీజ్ అయిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జాబ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓవరాల్గా 691 జాబ్స్ని రిలీజ్ చేయడం జరిగింది. అందులో 2 కేటగిరీస్గా రిలీజ్ చేశారు. ఒకటేమో బీట్ ఆఫీసర్, ఇంకొకటేమో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్. బీట్ ఆఫీసర్ అయితే 256 జాబ్స్ ఉన్నాయి ఓవరాల్గా. అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అయితే మనకు 435 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమడిగారు అంటే ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్. ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ అంటే ఇక్కడ డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్కి వాళ్ళు ఈక్వలే. మరి ఏజ్ విషయానికి వస్తే 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు జనరల్ ఏజ్ ఏజ్ ఫిక్సింగ్ అనేది ఉందన్నమాట. మరి దాని మీద రిలాక్సేషన్ కూడా మనకు 5 ఇయర్స్ ఇవ్వడం జరిగింది కొన్ని కేటగిరీస్కి. ఏంటి ఆ ఏజ్ రిలాక్సేషన్ ఉన్న కేటగిరీస్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్. ఈ 4 కేటగిరీస్కి కూడా 5 ఇయర్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే 35 ఇయర్స్ వరకు ఈ 4 కేటగిరీస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ కట్ ఆఫ్ డేట్ ఏంటి అంటే జూలై 1, 2025. అంటే ఈ మంత్ 1వ తారీఖు అనేది ప్రామాణికం మీ ఏజ్ని చెక్ చేసుకోవడానికి, ఈ రేంజ్లో ఉన్నారా లేదా అని. ఎగ్జామ్ ఫీజు విషయానికి వచ్చేసరికి 330 రూపీస్ ఉంది. ఎప్పటి నుంచి అప్లికేషన్ ఓపెన్ అవుతుందంటే 16వ తారీఖు నుంచి. ఈ మంత్ 16వ తారీఖు నుంచి అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అప్లై చేసుకోవడానికి. ఎప్పటి వరకు అంటే ఆగస్టు 5 వరకు మనకు అప్లికేషన్ ఓపెన్లో ఉంటుందన్నమాట. దీని తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ మనం ఒకసారి చూసుకున్నాము అంటే స్క్రీనింగ్ టెస్ట్ అంటే మనం ప్రిలిమినరీ అని కూడా అనొచ్చు. అలాగే మెయిన్స్ 2 స్టేజెస్లో సెలెక్షన్ ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయితే చాలు. మెయిన్స్లో వచ్చే స్కోర్ బట్టే మనకి జాబ్ని అలాట్ చేయడం జరుగుతుంది. స్క్రీనింగ్ టెస్ట్లోను మెయిన్స్లోను సిలబస్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్. మెయిన్స్కి వచ్చేసరికి మ్యాథమెటిక్స్లో కొన్ని టాపిక్స్ యాడ్ అవుతున్నాయి, ఒక 3 టాపిక్స్ యాడ్ అవుతున్నాయి. అంతకుమించి ప్రిలిమ్స్ మెయిన్స్ సిలబస్ సేమ్. ప్రిలిమినరీలో పార్ట్ ఏ, పార్ట్ బి అని మనకు మెన్షన్ చేయడం జరిగింది. పార్ట్ ఏలో మనకు జనరల్ స్టడీస్తో పాటు మెంటల్ ఎబిలిటీ అంటే దాన్ని మనం రీజనింగ్ కూడా అనొచ్చు. అది 75 క్వశ్చన్స్ 75 మార్క్స్తో ఉంటుంది. అలాగే పార్ట్ బి కూడా మనకు జనరల్ సైన్స్ దాంతోపాటు జనరల్ మ్యాథమెటిక్స్, అది 75 క్వశ్చన్స్ 75 మార్క్స్ ఉంటుంది. ఓవరాల్గా పార్ట్ ఏ పార్ట్ బి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్, టైం కూడా మనకు 150 మినిట్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఇది స్క్రీనింగ్ టెస్ట్. స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అవ్వాలి అంటే ఓపెన్ కేటగిరీలో 40% తెచ్చుకోవాల్సి ఉంటుంది. బీసీ అయితే 35% తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఆర్ ఎస్టీ అయితే 30% మార్క్స్ని తెచ్చుకోవాల్సి ఉంటుంది స్క్రీనింగ్ టెస్ట్ క్లియర్ చేయాలంటే. మెయిన్స్కి వచ్చేసరికి క్వాలిఫైయింగ్ పేపర్ ఒకటి ఉంటుంది, ఎస్ఏ రాయాలి. ఎస్ఏ అనేది మనము తెలుగులోనూ రాయొచ్చు, ఇంగ్లీష్లోనూ రాయొచ్చు, ఉర్దూలో కూడా రాయొచ్చు, మన ఇష్టం. ఒక ఎస్ఏ ఇస్తారు, దాన్ని రాయాల్సి ఉంటుంది. అది క్వాలిఫై అయితే చాలు. పేపర్ 1, పేపర్ 2 అని మనం స్కోరింగ్ సబ్జెక్టులు ఉంటాయి మెరిట్ తెచ్చుకోవాల్సినవి. సేమ్ మనకి స్క్రీనింగ్ టెస్ట్లో పార్ట్ ఏ పార్ట్ బి అని ఏం చెప్పారో ఇక్కడ పేపర్ 1 పేపర్ 2 అదే ఉంటుంది. అంటే జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ పేపర్ 1 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 100 మినిట్స్. పేపర్ 2 విషయానికి వచ్చేసరికి జనరల్ సైన్స్ జనరల్ మ్యాథమెటిక్స్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ 100 మినిట్స్. ఇక్కడ ప్రిలిమ్స్కి మెయిన్స్కి సిలబస్లో వచ్చే వేరియేషన్ ఏంటంటే మ్యాథమెటిక్స్లో 3 టాపిక్స్ యాడ్ అవుతాయి మెయిన్స్లో. ఏంటి ఆ 3 టాపిక్స్ అంటే ఆల్జీబ్రా, ట్రిగనామెట్రీ, మెన్సురేషన్. ఈ 3 టాపిక్స్ మెయిన్స్లో అడిషనల్గా వస్తాయి. స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత మెయిన్స్లో కూడా సిలబస్ అదే రిఫ్లెక్ట్ అవుతున్నప్పటికీ ఆ మెయిన్స్లో ఎక్స్ట్రాగా 3 టాపిక్స్ మ్యాథమెటిక్స్ నుంచి వస్తున్నాయి. మీకు మెయిన్స్ ఎగ్జామ్ కూడా అయిపోయిన తర్వాత స్టేజ్లో ఇంకొక టెస్ట్ ఉంది క్వాలిఫై అవ్వడానికి. ఏంటది అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. అంటే కంప్యూటర్కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ మన దగ్గర ఉందా లేదా అని చెక్ చేసే స్టేజ్ అనమాట. అది కూడా క్వాలిఫై అయితే చాలు. క్వాలిఫికేషన్కి సేమ్ పర్సంటేజ్, స్క్రీనింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో సిపిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా క్వాలిఫై అవ్వడానికి అదే పర్సంటేజ్. ఓసీ అయితే 40%, బీసీ అయితే 35%, అలాగే ఎస్సీ ఎస్టీ అయితే 30%. ఇలా క్వాలిఫై కట్ ఆఫ్ మార్క్స్ అనేటివి ఉంటాయన్నమాట.
ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఆఫ్లైన్ ఎగ్జామ్, అంటే ఓఎంఆర్ షీట్లు మనకు ప్రొవైడ్ చేసి క్వశ్చన్ పేపర్ ప్రొవైడ్ చేస్తారు, బబ్లింగ్ అనమాట. అంటే బ్లాక్ లేదా బ్లూ పెన్ యూస్ చేసి మనం ఆఫ్లైన్లో ఎగ్జామ్ ఏదైతే పర్ఫామ్ చేయాల్సి ఉంటుందో అదే ఇక్కడ కండక్ట్ చేస్తుండడం జరుగుతుంది. ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ విషయానికి వచ్చేసరికి 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది. అంటే 3 క్వశ్చన్స్ మీరు మిస్టేక్ చేస్తే 1 మార్క్ కట్ చేస్తారు. దాని తర్వాత ఫిజికల్ మెజర్మెంట్స్ విషయానికి వచ్చేసరికి బాయ్స్ అయితే 163 సెంటీమీటర్, 163 సెంటీమీటర్లు. అలాగే అమ్మాయిలకు వచ్చేసరికి 150 సెంటీమీటర్, అంటే 150 సెంటీమీటర్లు. ఇది హైట్కి సంబంధించి. మీరు పోలీస్తో కంపేర్ చేస్తే చాలా తగ్గుతుంది ఇక్కడ. హ్యాపీగా మీరు ఒకసారి చెక్ చేసేసుకునేసి ప్రొసీడ్ అవ్వచ్చు. అలాగే చెస్ట్ మెజర్మెంట్కి వచ్చేసరికి బాయ్స్కి అయితే 84 సెంటీమీటర్, బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ఎక్స్పాన్షన్లో 5 సెంటీమీటర్ పెరగాల్సి ఉంటుంది. గర్ల్స్కి అయితే 79 సెంటీమీటర్, ఎక్స్పాన్షన్ సేమ్ 5 సెంటీమీటర్ ఎక్స్పాండ్ అవ్వాల్సి ఉంటుంది బ్రీతింగ్ తీసుకున్నప్పుడు. ఇవి ఫిజికల్ మెజర్మెంట్స్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి చాలా రోజుల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ యూటిలైజ్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అయితే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ ఇది. ఆబ్వియస్లీ ఆల్రెడీ వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏదైనా మీరు ప్రిపేర్ అవుతున్నా కూడా ఆ సిలబస్సే ఇక్కడ మీకు దాదాపు రిఫ్లెక్ట్ అవుతుంటుంది. కాబట్టి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఇట్లా అప్లై చేసి కంటిన్యూ చేసుకోండి. కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. రిమైనింగ్ డీటెయిల్స్ మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాం. కీప్ ఇన్ టచ్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ ఏంటో మీకు తెలుస్తుంది. సో మన యూట్యూబ్ ఛానల్లో కింద సబ్స్క్రైబ్ అని బటన్ ఉంటుంది, అందరికీ తెలిసే కదా. దాన్ని ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మనకి ఇలాంటి నోటిఫికేషన్స్ ఏదొచ్చినా లేదా ఈ నోటిఫికేషన్స్కి సంబంధించి ఫర్దర్ మనకి అప్డేట్స్ ఏదొస్తున్నా సరే మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుందన్నమాట. సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.